గిన్నెలో నూనె వేస్తున్నాను. సింపుల్ ఎగ్ కర్రీ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశాను. నేను యశు మాట్లాడుతూ పిచ్చిగా తీసాం. అవి నిజంగానే బాలేవు. పిచ్చిగా తీసాం. డోంట్ మైండ్. ఎలాగో వాటిని మేము కట్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, బాండిలో కాస్త నూనె వేసి కొంచెం సాజీర ముందు వేసుకుంటున్నాం మనం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. వీటిని చక్కగా వేగనివ్వాలి. కొంచెం ఉప్పు వేద్దాం, ఫాస్ట్గా వేగుతాయి. కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నా. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఈ లోపల మనం ఎగ్స్ని కట్ చేసుకుందాం. ఎల్లోతో పాటే వేసేయాలి. ఇలా పీసెస్గా కట్ చేసేసుకోండి ఎగ్ని. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కారం, మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి మసాలాలో. ఇప్పుడు ఉడికించుకున్న గుడ్డుని ఇందులో వేసేసుకోండి. ఇలా ఎగ్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేశారు కదా. ఇప్పుడు స్పెషల్ ట్విస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా చేసిన తర్వాత దీంట్లో 1 ఎగ్ అయినా సరే 2 ఎగ్స్ అయినా సరే వేసుకోండి. ఎగ్ వేసి కొంచెం చుట్టూ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మ్యాగీ మసాలా తీసుకొని కట్ చేసి ఈ మసాలాని ఈ ఎగ్లో వేసేసుకోండి. ఇలా మొత్తం దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కర్రీలో మిక్స్ చేయాలి. మొత్తం కర్రీలో మిక్స్ చేసి దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేయండి. ఎక్కువగా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసి తీసి వేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది. అయితే దాంట్లో కొంచెం పచ్చిపులుసు, పక్కన కాస్త పప్పుచారు లేదా టమాటా రసం అలా ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఇంట్లో ఉంటే మీ దగ్గర కొద్దిగా మిరియాల పొడి దించే ముందు వేయండి, బాగుంటుంది ఎగ్ కాంబినేషన్లో. లేకపోయినా ఓకే, కంప్లీట్ ఆప్షనల్ ఇది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. డ్రైగా ఉంటుంది. మీకు కొంచెం వెట్గా కావాలి అంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలతో పాటు. అంతే. ఎంత సింపుల్గా చేసేసాం తెలుసా ఎగ్ కర్రీ. మీకు నచ్చితే కనుక ప్రాసెస్ని ట్రై చేయండి, బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్.